ఓం అస్మద్గురుభ్యో నమః. வாரிசுருக்கி மதக்களிறு ஐந்தினையும் சேரி திரியாமல் செந்நிறீஜி கூறியமை ஞானத்தால் உணர்வார் காண்பரே மேலொரு நாள் கைநாகம் காத்தான் கழல். మొదటి తిరువందాదిలో 47వ పాసురం. మదం కలిరు ఐందినయు, పిచ్చి పట్టిన ఏనుగుల వంటి 5 ఇంద్రియములను వారి సురుక్కి, భోగం అనేటువంటి మదజలాన్ని అణిచి, సేరి తిరియామల్ సెమ్నిరీయి, శబ్దాది విషయములనేటువంటి వీధుల్లో తిరగకుండా బాగుగా నిలిపి, కూర్య సూక్ష్మమైనటువంటి, మై జ్ఞానత్తాల్ యథార్థమైనటువంటి భక్తి రూపాసన్న జ్ఞానంతో ఉనర్వార్ పరమాత్మని తెలుసుకొనగలుగుతారు. మేలొరునాల్ ఒకానొక నాడు కైన్నాహం కాత్త, తొండాన్ని కలిగినటువంటి గజము అని చెప్పబడేటువంటి గజేంద్రాలను రక్షించిన వాని కజల్ శ్రీపాదములను కాన్బర్ దర్శించి అనుభవింతుడు. అంటే ఈ 47వ పాసురంలో 17 వారు ఏం చెప్తున్నారంటే, ఇంద్రియాలని జయించి చక్కని జ్ఞానం కలిగినటువంటి వారు ఎవరైతే ఉంటారో వాడికే పరమాత్మ అనేటువంటి వాడు లభ్యమవుతాడు. ఇంద్రియ నిగ్రహ శక్తి కలిగినటువంటి వాడై, భక్తి రూపాసన జ్ఞానం కలిగినటువంటి వాడై ఉన్నటువంటి వాడు పరమాత్మ గురించి ప్రయత్నం చేస్తే ఆ పరమాత్మ లభ్యమవుతాడు. మిగిలిన వారు అతని యొక్క శ్రీపాదాన్ని పొందలేరు అని ఈ పాసన చెప్పొస్తున్నారు. ఏం చెప్తున్నారో చూద్దాం. వారిసురుక్కి భోగం అని చెప్పబడేటువంటి మదజలాన్ని అల్పంగా చేసి లేదా అణిచి, అంటే మదజలము కలిగినటువంటి ఏనుగుల్ని అణచాలంటే అవి తాగేటువంటి జలాన్ని తగ్గించాలి. చల్లని నీటిని ఎక్కువగా ఏనుగుకి తాగిస్తే దాని యొక్క మదజలం కాస్త ఎక్కువైపోతుంది. అలాగని ఒక్కసారిగా వారికి నీళ్ళు ఇవ్వడం మానేస్తే ఏనుగులు చనిపోతాయి. అందువల్ల మదజలం బాగా ఎక్కువగా ఉండేటువంటి ఏనుగుని అణచాలి అంటే దానికి నీటిని ఇవ్వడం అనేటువంటిది మెల్లమెల్లగా తగ్గించాలి. అలా తగ్గించడం చేత వాటి యొక్క మదజలం కాస్త అణుగుతుంది. అలాగే ఇక్కడ ఏనుగంటే ఎవరండి అన్నారు? ఇంద్రియము. ఇంద్రియం 1 2 5 ఇంద్రియములు, జ్ఞానేంద్రియములు. ఈ విధంగా ఇంద్రియములు అనేటువంటి ఏనుగులని వాటి భోగం అనేటువంటి నీటిని మెల్లమెల్లగా తగ్గిస్తూ అణచాలి. ఇంద్రియాలని ఇతర విషయాల వైపు పోకు అంటే అప్పుడే ఫాస్ట్గా వెళ్తాయి. ఒక్కసారిగా మన ఇంద్రియాన్ని ఇతర విషయాల నుంచి మళ్లించలేంట భగవద్ విషయం మీద. ఒక్కసారిగా మళ్లించాలని ప్రయత్నం చేస్తే ఇంద్రియాలు అణగవు. మెల్లిమెల్లిగా వాటిని మరల్చారి భగవద్గీత విషయమైంది. ఎందువలంటే ఇంద్రియాలన్నీ కూడా మదమెక్కినటువంటి ఏనుగులు లాంటివి. ఆ మదమెక్కినటువంటి ఏనుగు యొక్క మదం తగ్గాలంటే ఏనుగులకు ఇచ్చేటువంటి నీటిని కాస్త మెల్లమెల్లగా తగ్గించాలి. మద జలాన్ని ఆ విధంగా తగ్గించడానికి వీలవుతుంది. అలాగే విషయాంతరములనేటువంటి మీద ఉండేటువంటి ఆసక్తి ఏదైతే ఉందో ఈ ఇంద్రియాలకి, ఆ విషయాంతరం మీద ఆసక్తిని మెల్లిమెల్లిగా తగ్గించుకుంటూ రావాలి. ఒక్కసారిగా తగ్గిస్తే విషయాంతరముల మీద ఆసక్తి తగ్గదు. మద కలిరు ఐందినయు, ఈ విధంగా అణచవలసినటువంటి మద గజములు 1 2 కాదు, మొత్తం 5. మెయ్, వాయ్, కన్, మూక్, చెవి అని చెప్పబడేటువంటి, మై అంటే ఈ యొక్క త్వక్ నాలుక, వాయ్ నోరు, కన్ను, ముక్ అంటే మూకు, మూక్ అంటే మూకు, చెవి అంటే చెవి. ఈ విధంగా కన్ను, ముక్కు, చెవి, అదేవిధంగా నోరు, త్వక్ అంటే శరీరం, ఈ చర్మం, ఇవి 5 కూడా పంచ ఇంద్రియములు. ఈ పంచేంద్రియముల ద్వారా మనం
5 విషయాలు అనిపిస్తాం. కంటి ద్వారా చూస్తున్నాం, చెవి ద్వారా వింటున్నాం, ముక్కు ద్వారా వాసన పీలుస్తున్నాం, నోటి ద్వారా రుచిని తెలుసుకున్నాం, ఈ యొక్క చర్మం ద్వారా స్పర్శను తెలుసుకుంటున్నాం. ఈ విధంగా ఈ జ్ఞానేంద్రియాలు చెప్పబడేటువంటి 5 ఇంద్రియములని కూడా ఇక్కడ 5 మదగజములుగా చెప్పబడి ఉన్నాయి. ఒక మదగజాన్ని అణచడమే కష్టం అనుకుంటే 5 మదగజాల్లో అంటే 5 ఇంద్రియాలని ఒక్కసారిగా అణచాలంటే చాలా కష్టం. అలాగని అణచకుండా ఉంటే ఒక్కసారిగా మనం బద్దగిస్తే అవి మొత్తం మన యొక్క స్వరూపాన్ని నశింపజేస్తాయి. అందువలన ఈ యొక్క మదగజములుగా చెప్పబడేటువంటి ఇంద్రియాల్ని ఏం చేయాలి? ముందు సేరితిరియామల్. ఏనుగు మదజలం ఎక్కువగా ఉన్నప్పుడు వాటిని గనక వదిలేస్తే అవి మనుషులు తిరిగే ప్రదేశానికి వెళ్ళి వాళ్ళందరినీ చంపేస్తుంది. అందుచేత మానవులందరూ కూడా లేనటువంటి ప్రదేశంలో వాటిని కట్టివేయాలి. అదేవిధంగానే పిచ్చి పట్టి కనిపించినటువంటి విషయంలో భ్రమిస్తూ ఉండేటువంటి ఈ 5 ఇంద్రియములు అనేటువంటి ఈ గజాల్ని ఎలా మరలించాలి? లోపల ఉండేటువంటి అంటే ఇంద్రియాలకన్నిటికీ కూడా, ఈ శరీరం అన్నిటికీ కూడా లోపల ఉండేటువంటి జీవాత్మ పరమాత్మ విషయంలో లగ్నం చేయాలి. ఎలాగైతే మదమెక్కినటువంటి ఏనుగుని జనాలు సంచరించే ప్రదేశంలో దాన్ని కట్టివేయకుండా జనాలు లేనటువంటి ఏకాంత ప్రదేశంలో ఎట్లాగైతే దాన్ని కట్టివేయాలో అదేవిధంగానే ఇంద్రియములని పంచ ఇంద్రియములు అని చెప్పడేటువంటి ఈ 5 మదమెక్కినటువంటి జలం కలిగినటువంటి ఏనుగులా చెప్పడేటువంటి 5 ఇంద్రియాలని కూడా మన కంటికి కనబడకుండా లోపల మన శరీరం లోపల ఏకాంతంగా ఉండేటువంటి జీవాత్మ పరమాత్మ వారి యొక్క లక్షణాలు ఏమిటి అనేటువంటి వాటి విషయంలో మనం మెల్లిగా లగ్నం చేస్తే ఆటోమేటిక్గా విషయాంతరముల మీద విరక్తి అనేటువంటిది మనకు కలుగుతుంది. ఇంద్రియాలని భగవద్గీత విషయం నుంచి మరలించాలంటే ఏం చేయాలి? ఒక్కసారిగా మరలించాలంటే మరలించాలి. మరి ఏం చేయాలి? భగవద్ విషయం మీద ఇంద్రియాన్ని మెల్లిమెల్లిగా మరలించాలి. అలా మరిస్తే ఆ జీవాత్మ గురించి పరమాత్మ సంబంధించిన విషయాల్లో లగ్నం చేస్తే ఇంద్రియాల్ని ఇతర విషయంలో వాటికి ఆశ కాస్త పోతుంది. అయితే ఈ ఇతర విషయంలో ఆశ పోవాలంటే ఏం చేయాలి? కూర్యమై జ్ఞానత్తాల్. సూక్ష్మమైనటువంటి మై జ్ఞానత్తాల్ భక్తి రూపాపన్న జ్ఞానంతోనే ఇంద్రియాలన్నింటినీ కూడా మిగతా విషయాల నుంచి మరలించాలి. ముందు పరమాత్మని యొక్క అనుగ్రహాన్ని పొందటానికి కర్మల్ని ఆచరించాలి. ఎలా ఆచరించాలి? ఫలంలో ఆసక్తి లేకుండా ఆచరించాలి. ఇలా ఫలం యందు ఆసక్తి లేకుండా కర్మను ఆచరిస్తే మనస్సు అనేటువంటిది ముందు పవిత్రమవుతుంది. ఆ మనస్సు పవిత్రం అవడం చేత భక్తి అనేటువంటిది కలుగుతుంది. ఆ భక్తి క్రమక్రమంగా జీవాత్మ పరమాత్మ యొక్క స్వరూపాన్ని యథాతథంగా తెలుసుకోనేటువంటి స్థితి ఏర్పడుతుంది. ఎప్పుడైతే ఈ భక్తి అలా పెంపొందడం చేత మనం ఎవరమో భగవంతుడు ఎవరో మన లక్షణం ఏమిటో పరమాత్మ లక్షణం ఏమిటో ఎప్పుడైతే యథాతథం తెలుసుకున్నామో అప్పుడే మన స్వరూపాన్ని తగ్గట్టుగా మన చేత పొందబడేటువంటి ఫలం భగవంతుడే. అందువల్ల ఈ జీవాత్మ ధరించి ఉన్నటువంటి శరీరము ద్వారా దర్శించవలసింది పరమాత్మనే. ఈ శరీరాన్ని ఎవరికి వినియోగించాలి? పరమాత్మకే వినియోగించాలి. అందువల్ల ఈ శరీరం చేత ధ్యానింపదగినటువంటి ఆ పరమాత్మని నేరుగా దర్శించడం చేత మిక్కిలి గొప్ప జ్ఞానమైనటువంటి భక్తితోటి ఆ పరమాత్మని మనం దర్శిస్తే ఇతర విషయములందు మనకి ఆసక్తి పోయి మన పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొందుతాము. అదే చెప్తున్నారు. మై జ్ఞానత్తాల్ పునర్వార్ కాన్భరే. యథార్థమైనటువంటి జ్ఞానం. మై అంటే సత్యమైన యథార్థమైన, జ్ఞానత్తాల్ జ్ఞానం యథార్థమైన జ్ఞానం అంటే భక్తి రూపాసన్న జ్ఞానం. అంటే భక్తితో కూడినటువంటి జ్ఞానంతో మనం గనక పరమాత్మని ఉపాసించినట్లయితే అప్పుడు పరమాత్మ అనేటువంటి వాడు మనకు లభిస్తాడు. ఆయన పాదములు మనకి దర్శిస్తాం. మనందరం కూడా దర్శించి ఆనందాన్ని పొందుతాము. గీతలో పరమాత్మ చెప్పాడు, భక్త్యామాం అభిజానాతి యావాన్ యశ్చాస్మి తత్వతః తతో మాం తత్వతో జ్ఞాత్వా విశదే తదనంతరం. స్వరూపం చేత స్వభావం చేత నేను ఎట్లున్నానో, గుణముల చేత విభూతి చేత నేను ఏ రీతిలో ఉన్నానో అటువంటి నన్ను భక్తితో యథాతథంగా తెలుసుకోగలుగుతాడు. ఆ విధంగా యథాతథంగా నన్ను గ్రహించి
ఆ పిమ్మట ఆ భక్తి చేతనే నన్ను పొందుతాడు అని గీతలో కృష్ణ పరమాత్మ చెప్పడం చేత పరమాత్మని భక్తి చేతనే మనం దర్శించగలుగుతాము, భక్తితోనే మనం పొందగలుగుతాము. ఎట్లాంటి భక్తి అంటే యథాతథమైనటువంటిది. అది జీవాత్మ ఎవరు పరమాత్మ ఎవరు అని తెలుసుకుని ఆ యొక్క జీవాత్మ స్వరూపాన్ని తగ్గట్టుగా పరమాత్మని భక్తితో ఉపాసిస్తే ఆ పరమాత్మను మనం పొందొచ్చు తప్ప మిగతా వాటిలో పొందలేము అని గీతలో సాక్షాత్ పరమాత్మే చెప్పడం చేత యథార్థమైన జ్ఞానం కలిగి ఉన్నటువంటి వారై భక్తితోటి ఎవరైతే ప్రయత్నం చేస్తారో పరమాత్మని పొందడానికి వారే పరమాత్మను పొందగలుగుతారు. ఇలా ఎవరైనా ఉన్నారు అలా పొందినవారు అంటే చెప్తున్నారు. మేలో రుణాల్ కైన్నాహం కాత్తాన్ కళల్ మేను రుణాల్. ఇలాంటి భక్తితోనే కైన్నాహం కాత్తాన్ అంటే తొండం కలిగినటువంటి గజేంద్రుని ఇలాంటి అనన్య భక్తితోనే పరమాత్మ రక్షించాడు. ఒకానొకప్పుడు గజేంద్రుడు ఒక సరస్సులో దిగి తన యొక్క తొండంతో పెరుమాళికి పుష్పం సమర్పించాలని సరస్సులో ఉండే తామర పుష్పాన్ని కోసి దాన్ని పెరుమాళికి సమర్పించడానికి ఒడ్డెక్కుతూ ఉంటే ఆ జలంలో ఉండేటువంటి ముసలి కాస్త గజేంద్రుడికి పాదాలు పట్టుకు. ఇది అందరికీ తెలిసినటువంటి కదా. అయితే ఆ ముసలితోటి గజేంద్రుడు సుమారు 11,000 సంవత్సరాలు యుద్ధం చేశాడు తను కాపాడుకోవడానికి. అప్పటి వరకు పరమాత్మ రాలేదు. చివరికి తాను తెలుసుకున్నాడు, మనం మన ప్రయత్నాన్ని విడిచిపెట్టాలి. ఎందువలన జీవాత్మ అనేటువంటి వాడు పరమాత్మకి పరతంత్రుడు. ఆయన రక్షణ కొరకు ఎదురు చూడాలి. తనను తాను రక్షించుకుంటే వీడు స్వతంత్ర అయిపోతాడు. రక్షించబడవలసిన వాడు జీవాత్మ, రక్షించవలసిన వాడు పరమాత్మ. అందువల్ల రక్షకుడు నేను కాదు అని తనను రక్షించుకోవడానికని ఏనుగు ఏం చేసింది? పరమాత్మని కాస్త శరణాగతి చేసింది. అయితే రక్షణ అంటే ఇక్కడ తన శరీరాన్ని రక్షించుకోవడానికని ఏనుగు శరణాగతి చేసిందా? కాదు. పరమాత్మని పిలిచింది. ఓ పరమాత్మ, నా ప్రాణాన్ని నేను రక్షించుకోవడానికి నేను పిలవలేదయా, నీ గురించి ఒక పుష్పాన్ని తీసుకొచ్చాను, ఒక పుష్పాన్ని కోశాను, ఈ తటాకంలో ఉండేటువంటి తామర పుష్పం, అది నీకు సమర్పించకుండా నా ప్రాణం పోతుందేమో అని భయం. ప్రాణం ఎప్పటికైనా పోయేదే, కానీ నీ పాదముల చెంత ఆ పుష్పాన్ని ఉంచకుండా ప్రాణం పోతుందేమో అని అనన్య భక్తితోటి పరమాత్మ యొక్క పుష్పకైంకర్యం చేయాలనే భావనతోటి ఏనుగు పరమాత్మ శరణాగతి చేసింది. కాబట్టి ఆ పరమాత్మ వచ్చి చక్కగా తన యొక్క చక్రాయుధంతో ఆ ముసలిని యొక్క శిరస్సును కాస్త ఖండించాడు, ఏనుగును రక్షించాడు. అదే ఇక్కడ చెప్తున్నారు. మేలురుణాలు ఒకనొకనాడు కైన్నాహం కాత్తాన్ కళల్. పరమపురుషుడికి కైంకర్యం చేయాలనేటువంటి ఆశతోటి పువ్వును కోసినటువంటి, ఒక సరస్సులో దిగి తొండ ఉన్నంత వరకు మునిగిపోయినటువంటి, మొసలి చేత సరస్సులోకి లాగబడినటువంటి, బాధపడినటువంటి ఆ గజేంద్రుడికి, ఆ గజేంద్రుడి యొక్క విరోధిగా చెప్పిన ముసలిని కాస్త వధించి గజేంద్రుడి యొక్క పుష్పం యొక్క కైంకర్యాన్ని స్వీకరించి కాపాడినటువంటి వాడు సాక్షాత్తు సర్వేశ్వరుడు. అట్లాంటి ఆ పరమాత్మ యొక్క పాదములను ఎవరు దర్శించగలుగుతారంటే ఇదిగో గజేంద్రులాగా అనన్య భక్తి కలిగినటువంటి వారే పరమాత్మకు అనుగ్రహాన్ని పొంది చక్కగా పరమాత్మకు అనుగ్రహ పాత్రభూతులు అవుతారు. అందువలన పరమాత్మని మనం అనన్యమైన భక్తితోనే మనం పొందగలుగుతాం తప్ప మనం మిగతా వాటితోటి పొందలేము అని ఇక్కడ చెప్పారు. ఎలాగైతే గజేంద్రుడు తన విరోధిగా ఉండేటువంటి ముసలిని తాను తన యొక్క అనన్య భక్తితోటి పోగొట్టుకున్నాడో, అదేవిధంగానే యథార్థంగా గ్రహించినటువంటి పరమాత్మ యొక్క స్వరూపం, జీవాత్మ యొక్క స్వరూపం అనేటువంటి యథార్థంగా తెలుసుకుని ఆ పరమాత్మని మనం భక్తితో కనుక ఆశ్రయించినట్లయితే మనకు విరోధులుగా చెప్పబడేటువంటి ఇంద్రియములు మొదలైనటువంటి వాటన్నిటిని కూడా పరమాత్మే అణిచివేస్తాడు. ఆ ఇంద్రియములు అనేటువంటి పరమాత్మే నశింపజేస్తాడు. నశింపజేసి గజేంద్రుని రక్షించినట్టుగా మనల్ని కూడా రక్షిస్తాడు అని ఈ పాసన యొక్క సారాంశం. జై శ్రీమన్నారాయణ.